గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 16వ అధ్యాయము 16వ శ్లోకం. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామ భోగేషు పతంతి నరకేషు చౌ. రాక్షస లక్షణములో ఉన్నవారు అజ్ఞాన మోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని విషయభోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. అర్థమైంది కదండి. నరకానికి ఎవరు వెళతారో, స్వర్గము నరకము ఏమీ లేవు. ఇలాంటి మాటలు కూడా విన్నాను నేను, చాలా తప్పండి. ఇక్కడ నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి జైలు లేవా? శిక్షలు పడనా లేదా? సెంట్రల్ జైలు లేవా? ఏదో చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళకి జిల్లా జైళ్ళు, పెద్ద పెద్ద కరుడగట్టిన నేరస్తులకి సెంట్రల్ జైళ్ళు, ఇంకా అండమాన్ జైళ్ళు ఉన్నాయా లేవా? మరి నరకాలు, ఘోర నరకాలు, రౌరవాద నరకాలు అన్నీ ఉంటాయండి. లేవనుకోకండి, ఉంటాయి. చిన్నప్పుడు చేశాము, పెద్దయ్యాక చేశాము, ఇంకా పెద్దయ్యాక చేశాము, కట్టె కాలిపోయేంత వరకు కూడా అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉన్నామంటే మరి అనుభవించాలక్కర్లేదా? రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఇంతకుముందు గత కొన్ని శ్లోకాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నామే, అలాంటి రకరకాల దుర్గుణాలతో ఉంటారు. దుర్గుణాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో అజ్ఞాన మోహితులై అని చెప్తున్నాడు. అజ్ఞానం వలన మోహించబడతారండి. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే జ్ఞానం వివేకము కలిగిస్తుందో, అజ్ఞానం అనేది అవివేకము మోహము కలిగిస్తుంది. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా అది. ఇలాంటి దోషభూయిష్టమైన పనులు దుర్మార్గాలు చేసే వాళ్ళకి జ్ఞానం కలుగుతుందంటారా? అజ్ఞానంలో ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఆ జ్ఞానము మోహం కలిగిస్తుంది. అంటే ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని మనిషిని రెచ్చగొడుతోందండి. అర్థమవుతుంది కదా. రెచ్చిపోయి 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 ఏమవుతారు? చిత్త భ్రమణమునకు లోనై సైకోలు అయిపోతారండి. అతి స్థిమితము కోల్పోతారు. ఉన్మాదముతో ఉన్మత్తులై వ్యవహరిస్తూ ఉంటారు. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్ పరమాత్ముడు అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా ఏ విధంగా ఇలాంటి లక్షణాలు, అలాంటి ప్రవర్తనలు, గుణాలు, లక్షణాలు, చేష్టలు ఉంటాయో రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా తయారవుతారు, వాళ్ళకి ఏ గతులు పడతాయి, స్పష్టంగా ఎవరైనా చెప్తున్నాడు స్వామి. చిత్త భ్రమణమునకు లోనై మోహజాలమునందు ఇరుక్కొని, నీళ్ళల్లో పడ్డాడైనా బయటకు వస్తాడేమో కానీ బురదలో కూరుకుపోయిన వాడు రాగలుగుతాడా? ఎక్కడైనా ఏదో నీళ్ళలో కాజారు పడితే ఎవరో ఒకరు నీళ్లు తేలిక తీయడము, బాగా చిక్కటి బురద అడుగు వరకు ఉంటుందన్నమాట. దాంట్లో కానీ వెళ్ళిపోతే ఆ ఊబి గుంట అంటారు దాని తెలుగులో, తీయడం చాలా కష్టం. శరీరం అంటే పోయిన తర్వాత కూడా ఆ బాడీని తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. మోహజాలము అనేది అలాంటి ఊబి, బురద గుంట. దాంట్లోకి కంప్లీట్గా ఇలాంటి గుణాలు ఉన్నవాళ్ళు చిత్త భ్రమణము కలిగి సైకోలయ్యి ఉన్మత్తులయ్యి అందులో పీకల్లోతులో మునిగిపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అదొక సర్కిల్ అవుతుంది. ఇవే చెయ్యాలి, ఇలాంటి యాక్టివిటీస్, ఈ ఆలోచన ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి స్నేహం, వీళ్ళే చుట్టుపక్కల ఉంటారు. పొద్దంతా జీవితం అంతా కూడా ఇదే గడిచిపోతుందండి. రాక్షస లక్షణాలు, దుర్మార్గాలు, ఎత్తులు పైతులు, డేరాలు, ఘోరాలు, ఈ ఆలోచనలు, వివేకం లేకుండా ప్రవర్తించడము, అజ్ఞానంతో ప్రవర్తించడం, ఉన్మాదులై ప్రవర్తించడం, జన్మంతా అది వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ ఊబిలో ఉండి వాళ్ళ బతుకు అలా పోవాల్సిందే. మనకి ఏదో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. ఈ పువ్వులు ఉంటాయి, కొన్ని రకాల పువ్వులు అనమాట. దాంట్లో మాసపడి 9 వెళ్ళేసేసి ఆ పువ్వు మకరంతం పీల్చి మాయలో పడిపోయేసేసి అందులోనే పడుకుంటుంది. కడుపు నిండిన తర్వాత మొత్తగా అనిపించి ఎవరైనా పడుకుంటారు కదా, ఆ పువ్వు ఏం చేసి సాయంత్రం అయిన తర్వాత మూసుకుపోతుంది పువ్వు. ఆ పువ్వు లోపల ఆ పురుగు ఉంటుంది 9, దానికి గాలి ఆడదు, చచ్చిపోతుంది. మాయలో పడి దానిలోకి ఏదో ఉంది అనుభవిద్దామని పోయి వెళ్ళింది వెనక్కి తిరిగి రాకుండా అనుభవించి ఆ సుఖముతోటి విలాసంతో అక్కడే ఉండి దాని జీవితం అక్కడే పరిసమాప్తి చేసుకుంటుంది. వీళ్ళు కూడా ఇంతే. ఈ మోహము, వ్యామోహము, అనుభవించాలి సుఖాలు, విలాసాలు, వీటి కోసం దుర్మార్గపు బాట ఎంచుకొని, అన్యాయపు బాట ఎంచుకొని రాక్షస లక్షణాలతో ప్రవర్తించే వాళ్ళు కడదాగా వీళ్ళ బతుకులు ఈ ఊబిలోని బురదగుంటలో అలా సమసిపోవాల్సిందే. విషయభోగములు ఎందే మిక్కిలి ఆసక్తులై, ఆసక్తి, కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుందండి. దీనికి మించిన జీవితం ఒకటి ఉంది, అత్యుత్తమమైన స్థాయి ఒకటి ఉంది. మానవ జీవితానికి పరమార్థం ఇది కాదు. మనము దీనికోసం కాదు భూమి మీద మానవ జన్మ తీసుకొని వచ్చింది, ఇంకొకటి ఉంది. ఈ ఆలోచన వాళ్ళ కల్లో కూడా రాదనమాట. ఆశ్చర్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, దరిద్రం కూడా ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఇవి చెప్పడానికి ఎవరైనా సరే సత్పురుషులు, భాగవతులు,
మంచివారు మహాత్ములు వీళ్ళ వైపు కూడా కనపడరు. దానికి కూడా అదృష్టం ఉండాలండి. అది మీకు అర్థం చేసుకుంటూ తెలుస్తుంది. ఒక సత్సంగము, ఒక భాగవతులతో స్నేహం, భక్తులతో స్నేహం, మహాత్ములతోటి, జ్ఞానులతోటి, తపస్సంపన్నులతోటి స్నేహం, సాంగత్యం ఏదైతే ఉందో అది ఎంత సుకృతం, సౌభాగ్యం ఉన్న వాళ్ళు ప్రాప్తిస్తుంది అనుకుంటున్నారు. అందరికీ ప్రాప్తించేది కాదు అది. ఇలా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళకి ఇది కాదయ్యా అది అని చెప్పడానికి ఎవ్వరు సజ్జనులు కూడా ఉండరు. వీళ్ళ చుట్టూ వీళ్ళ లక్షణాలు ఉన్న వాళ్ళే వీళ్ళ చుట్టూ ఉండి భజనలు అవి చేస్తూ ఉంటారండి. ఎవరొచ్చి చెప్తారండి? ఎవరికి అవసరం అండి వచ్చి చెప్పడానికి? పోనీ ఎవరైనా వీడు ఇలా ఉన్నాడు ఉద్ధరించారయ్యా అనేసి చెప్పినా వీళ్ళు వెంట తిరగబడతారు. ఎప్పుడూ కూడా సుఖభోగముల యందు ఆసక్తులై ఉంటారు. సరే, ఫలితం ఏమిటి? బతికున్నంతకాలం ఈ ఊబిలో మునిగిపోయారు. సుఖం లేదు, సంతోషం లేదు, ఏదో కనిపించినవన్నీ అనుభవించాలని, ఇంకా లాక్కొచ్చుకోవాలని, ఎవడైనా కొట్టాలని, దాడి చేయాలని, తెచ్చుకోవాలని ఆరాటంతో బతుకు గడిచిపోయింది. ఏదో ఒక రోజు శరీరమైతే వదలాలిగా. మరణము కాలము మన కోసం ఆగదుగా. వీడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇలా గడిపాడు, పోనీ ఇంకొక 20 ఏళ్ళు మంచి ఆయుష్ ఇచ్చేద్దాం, మారుతాడేమో అనేసి ఏమైనా కాలం అనుకుంటుందా? టైం దగ్గర పడుతుంది, శరీరం వదిలేదు. మరి తర్వాత పరిస్థితి? బతుకున్నంత కాలం ఈ ఊబిలో ఉన్నాడు, పోయినాక ఘోర నరకాల్లో అదొక యాత్ర, అవి అనుభవించాలి. పరమాత్ముడే స్పష్టంగా చెప్తాడు, ఘోర నరకములు యందు పడిపోతారు. చెప్తున్నా, మనుషులని, సాటి మనుషుల్ని కానీ ఎవరిని కానీ ఉత్త పుణ్యానికి మానసికంగా హింస పెట్టడం కానీ, వేధించడం కానీ, మన స్వార్థ ప్రయోజనాలకి మన తెలివితేటలో వాడి, మన అతి తెలివితేటలో వాడి, మన టాలెంట్ అంతా వాడి అమాయకుల్ని మోసం చేయడం కానీ, వంచడం కానీ, ఏడిపించడం కానీ, హేళన చేయడం కానీ, ఏ కారణంగా నేను గొప్పవాడిని, పెద్ద సామాజిక వర్గంలో వాడిని, చదువుకున్నవాడిని, ఏ కారణం చూపించైనా ఇంకొకటి నువ్వెంత నా ముందు అనేసి వంచడం, అవమానించడం, అక్కడి నుంచి మొదలెత్తుకొని ఇతరుల ఆశలు హరించడం, ఇతరుల మహిళలను హరించడం, ఘోరాలు, నేరాలు, అవి ఇవి స్వార్థపూరితమైన చేష్టలు. ఎంత డబ్బున్నా కూడా ఇంకా ఆడటమే, ఎన్ని ఆశలున్నా ఇంకా ఆడటమే, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలనే కొరకు ఎప్పటికంటే ఏరడాలు తెలియదు. ఇవన్నీ కూడా దరిద్రపు చేష్టలు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు, కార్లు, ఇల్లు, బంగ్లాలు, ఏసీలు ఉన్నట్టే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. భ్రమండి, అది భ్రమ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. బయటికి ఉంటాయి, బయటికి సుఖపడుతున్నారు అనుకుంటారు, బురద గుంటలో ఊబిలో బయటికి రాలని ఊబిలో వీళ్ళు పూర్తిగా కూరుకుపోతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడైనా ఇక్కడ ఊబిలో కూరుకుపోయారు, జ్ఞానం అనేది లేదు, ఆత్మ సాక్షాత్కారం అనే మాట వీళ్ళు పలకరు, భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం ఉండదు, సాధన ఉండదు, భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, శ్రద్ధ ఉండదు, పునర్జన్మపై నమ్మకం ఉండదు, ధర్మం పట్ల విశ్వాసం ఉండదు. మానవ జీవితాన్ని పావనం చేసుకోవాలి అనే ఒక కోరిక వీళ్ళకి రానే రాదు. జీవితం అంతా ఈ ఊబిలో పోయాక ఘోర నరకాలు అనుభవించాలంటే రెండిటికి చెడ్డ రేవడి. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఇహంలోనూ చెడ్డారు, పరంలోనూ చెడతారు. కాబట్టి ఈ విషయాల గురించి ఇంట్రెస్ట్ చూపించకూడదు. ఇంట్రెస్ట్ చూపిస్తే ఏమవుతుంది? ఇహానికి పరానికి చెడతారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పూజలు చేసినా కూడా అండి, అవి రావాలి, ఇవి రావాలి, కోట్లు రావాలి, ఇంకా 4 ఇల్లు కొనాలి, ఎందుకే చేస్తారండి? అవి పని వర్కౌట్ అవ్వండి. గుర్తుపెట్టి, ఇలాంటి ఆలోచన వాళ్ళకి పూజలు అనవసరం. వీళ్ళని చూసి నేర్చుకొని ఇంకో 10 మంది చేడతారు, ఓహో ఈ కోరికల కోసం కాబోలు పూజలు, లేదంటే ఇవి చేశారు కాబోలు కోటీశ్వరులు అయ్యారు వీళ్ళు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి పూజలు అక్కర్లేదు. చేసామని పటాటోపానికే కానీ అవి ఫలించవు. భగవంతుడు బాహ్యమైన పటాటోపం కాదని అంతరంగ శుద్ధి చూస్తాడు. అది ఇక్కడ వీళ్ళకి మైనస్, ఏ కోశాన కనపడదు. మరి ఏంటి అంటే చేసామనిపించుకోవడం చేస్తారు అంతే. ఎలా తెలుస్తుంది? ఆత్మ విమర్శ చేసుకుంటే తెలుస్తుందండి. తమంతామందుకే ప్రశ్నించుకోవాలి, ఎవరికి వారు ప్రశ్నించుకొని తప్పప్పులు గమనించుకొని సరిదిద్దుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ విమర్శ చేసుకొని తెలుసుకుంటూ ఉంటే ఒకనాడికి ఆత్మ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. ధర్మ రక్షిత రక్షిత. జై శ్రీకృష్ణ. కృష్ణ అర్పణ.